చేపట్టి తొలిసారి స్వస్థలానికి విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు తెనాలి నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. తెనాలి మండలం అంగలకుదురు గ్రామ సెంటర్లో టీడీపీ శ్రేణులు అభిమానులు విశేష సంఖ్యలో చంద్రశేఖర్ కు స్వాగతం పలికారు. ముందుగా జాగర్లమూడి నుంచి మురిపాల గ్రామం వరకు కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంగలకుదురు సెంటర్లోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి కేంద్ర మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీతో తెనాలి పట్టణంలో జరుగుతున్న చంద్రశేఖర్ శివాజీ చౌక్లోని కాళీమాత దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని పలు చోట్ల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వగ్రామమైన బుర్రిపాలెం బయలుదేరిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కు పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద పలువురు స్థానికులు డంపింగ్ యార్డ్ సమస్యల గురించి వివరించారు. బుర్రిపాలెం గ్రామ శివారులోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చంద్రశేఖర్ దృష్టికి తీసుకొని రాగా రైతులతో కలిసి నేరుగా వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. గుంటూరు జిల్లా తెనాలి బురిపాలెం అన్నిటి మీద ఉండే విధంగా 5 సంవత్సరాలు కష్టపడి చేస్తానని మీకు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఆ ప్రక్రియలో భాగంగానే మొన్న రైల్వే శాఖ మంత్రి గారితో కలిశాను నేను. ఆయన కూడా నాలాగనే చిన్న గ్రామం నుంచి వెళ్ళి ఆయనకు కూడా ఐఏఎస్లో మంచి ర్యాంక్ 27th ర్యాంక్, నా ఎంసెట్లో 27th రాగానే ఆయన కూడా అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. 10 నిమిషాలు కనపడి వెళ్దామంటే గంట సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత గుంటూరు జిల్లాకి కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు అన్నీ కూడా చేసి పెడతానన్నారు. ఈరోజు పేపర్లో చూస్తుంటారు శంకర్ విలాస్ బ్రిడ్జ్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అది 70 సంవత్సరాల కళ గుంటూరు ప్రజలకి. తప్పనిసరిగా అవే కాకుండా మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్నీ కూడా డిపిఆర్లు అన్నీ చేయించి ఫాలో అప్ చేయించి మొట్టమొదటిగా కార్యక్రమం తీసుకొని అవన్నీ చేసే